అనామిక రిజల్ట్ మీద కావచ్చు, ఆ సినిమా పరంగా కావచ్చు, మీరు నేర్చుకున్న లెసన్ ఏంటి? ఏమన్నా ఉందా అసలు లేదా? జస్ట్ ఇట్స్ లెసన్ ఏం లేదండి యాక్చువల్. ఇంకా అంటే నేను కమర్షియల్ ఫార్మాట్ నాది. నా సినిమాలు చిన్న సినిమాలు లేకపోతే లిమిటెడ్ ఆడిటోరియం అని నమ్మను నేను. చాలా కమర్షియలీ చాలా పెద్ద సినిమాలు నా యాక్చువల్. అంటే నేను పెట్టే బడ్జెట్స్కి నాకు కన్సిస్టెంట్గా అన్ని సినిమాలు దే మేడ్ మనీ. సో నేను ఫస్ట్ నేర్చుకున్న లెసన్ డాలర్ డ్రీమ్స్. బేసిక్గా ఆ డాలర్ డ్రీమ్స్ చిన్నగా చేసి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నేను అప్పుడే అమెరికా నుంచి వచ్చాను. తిరిగి వెళ్ళి ఇక్కడి నుంచి ప్రింట్లు తీసుకెళ్ళి ఒక ప్రింట్ అప్పుడు అన్ని ఇక్కడలా కాదు, ఆ ప్రింట్ తీసుకెళ్ళి అమెరికా తీసుకెళ్ళి ఒక వీకెండ్ వేస్తే నాకు చాలా క్లోజ్ అయ్యి నా చుట్టూ పరిసరాల్లో నేను చదువుకున్న నా ఫ్రెండ్సే ఆ రోజు అది నేను వాళ్ళని ఫ్రీగా సినిమా చూపిస్తానా రాలే డాలర్ డ్రీమ్స్ అనమాట. అప్పుడు నేను ఎప్పుడైనా నేను సినిమా తీస్తే ఎప్పుడు వీళ్ళు టికెట్లు అడగాలి తప్ప నేను చూడమని అడగాను అనుకున్నాను. దాని రిజల్టే ఆనంద్. అలా కన్సిస్టెంట్గా అలానే తీస్తున్నాను నేను. నా అన్ని కమర్షియలీ ఎవ్రీ ఫిలిం వయబుల్. లీడర్ కూడా నేను అది అసలు అంటే ట్రెమర్స్ సృష్టిస్తుంది అనుకున్నది చేయలేదని, కానీ కమర్షియలీ ఇట్ మేడ్ ఇట్స్ మనీ. సో నేను ఎప్పుడు అంటే నా ఓన్లీ అనామిక వాజ్ లైక్ దట్. బట్ ఇట్స్ దేర్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, పబ్లిసిటీ లేదు ఏం లేదు, అది వాళ్ళ ఇష్టం అంటే మల్టీనేషనల్ కంపెనీ. సో బట్ నేను లెసన్ అప్పుడు నేర్చుకున్నాను బేసిక్లీ. అండ్ నేను ఏది తీసినా నాకు అంటే ఈ బడ్జెట్లో ఇంత తీసి ఇలా చేస్తుందని నాకు క్లియర్ కట్ ఐడియా ఉంటుంది. ఫిదా కూడా నేను ముందే ప్రెస్ మీట్ రోజే చెప్పాను యాక్చువల్. అంటే రిలీజ్ అవ్వకముందే చెప్పాను ఇది యాక్చువల్లీ నేను వర్డ్ యూజ్ చేసి దుమ్ము దులుపుతుంది అన్నాను. ఈ వర్డ్ అంటే ఎవరు అన్నారు ఇది చాలా ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే అలానే ఉంది సినిమా అన్నాను. అంటే నేను 3 సార్లు చూసుకున్నాను రీ రికార్డింగ్ అప్పుడు. ఎప్పుడు చూసినా నేను ఇలాంటి సినిమా ఇంకా మనం చూడలేదని నాకు అర్థమైంది. అండ్ మా కష్టం అలా కనిపిస్తుంది. ఇంత కష్టపడి ఇంతగా తీసిన సినిమా ఇంకా ఎక్కడికో వెళ్తుందని నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను అనమాట. అదే చెప్పాను. సో నాకు ఒక జడ్జ్మెంట్ ఉంటుంది సినిమాల మీద. సో అంటే మీరు అనామకి కూడా అంత రేంజ్లో ఇవ్వకపోయినా హిట్ అవ్వబోతుంది అని చెప్పారు. అనామిక అంతగా చెప్పలేదు నేను. సైలెంట్గా ఇది నాకు నిర్భయ ట్రిబ్యూట్ అని చెప్పాను. నేను జనరల్గా నా ఆడియో ఫంక్షన్ చూస్తే అంటే మీరు మళ్ళీ వేసుకున్నా చెప్తారు. అంటే హ్యాపీ డేస్కి స్టూడెంట్ సినిమాలో ఇలాంటి సినిమా వచ్చి ఉండదని చెప్పాను. లీడర్కి పొలిటికల్ సినిమాలో ఇలాంటి దీని తర్వాత ఇంకో విధంగా మాట్లాడుకుంటారు. పొలిటికల్ జానర్లో ఇలాంటి సినిమా రాలేదని చెప్పాను. అలానే అనామికకి నిర్భయకి నాకు ట్రిబ్యూట్ అని చెప్పాను. సో నేను గేజ్ చేయగలుగుతాను.